హాటకేశ్వర క్షేత్రంలో ఈశప్ప అని కుండలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనది ఎంత గొప్ప హృదయం అంటే, ఆయన శంకరుణ్ణి ప్రేమించడం కాదు, శంకరుడి సేవకి వెళ్లే వాళ్ళకి అతిథి మర్యాద చేసేవాడు. అప్పుడు శ్రీశైలం రావడం అంటే వాహనాల మీద వచ్చేవారు కాదు, కష్టపడి కొండెక్కి వస్తూ ఉండేవారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన నిమ్మకాయ ఆకులు వేసినటువంటి మజ్జిగ అందరికీ ఇచ్చి సంతోషపడేవాడు. కుండలు చేసి వాటిలో మజ్జిగ పోసి అందిస్తూ ఉండేవాడు. దొరికిన దానితో తృప్తిగా జీవనం చేసేవాడు. మహాశివరాత్రికి కొండకు వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతుండేవాడు. ఆయనకి కీర్తి వచ్చింది. ఆయనకి కీర్తి వస్తే కొంతమందికి అసూయ వచ్చింది. ఇదో లక్షణం ఉంటుంది. ఒకరికి కీర్తి వచ్చిందనుకోండి, కొంతమందికి అసూయ వస్తుంది. వాడిని ఎలా పాడు చేయాలి, ఓ ప్రణాళిక రచన చేస్తారు. అయితే భగవంతుడిని నమ్ముకున్న వాడిని మీరు ఎలా పాడు చేయగలరు? పాడు చేయడం సాధ్యం కాదు. అందుకని ఆయన్ని ఎలా పాడు చేయాలి, ఎలా బాధ పెట్టాలని ఆలోచించారు. మహాశివరాత్రి నాడు ఆయన అన్నదానం చేయాలి కదా. ఆయన నులక మంచం వేసుకు పడుకున్నాడు. పాపం ఏదో పెద్ద పెద్ద పాలికలన్నీ తయారు చేసి అక్కడ పెట్టుకున్నాడు, రేపు వచ్చిన వాళ్ళకి అన్నం పెడదామని. ఆ రాత్రికి రాత్రి కొంతమంది వ్యక్తులు కర్రలు పట్టుకుని వచ్చి ఆ కుండలన్నీ పగలగొట్టేశారు, బొమ్మలు పగలగొట్టేశారు, పాలికలు పగలగొట్టేశారు, అన్నీ పగలగొట్టేశారు, ఆయన్ని కూడా కొట్టేశారు. ఆయన వడ్డిద్దామనుకున్న పదార్థములను చెల్లాచెదరు చేసేశారు, పారిపోయాడు. ఆయన తెల్లవారిపోయింది. భక్తులందరూ హరహర మహాదేవ్ అంటూ కొండకొచ్చేస్తున్నారు. ఏం పెడతాడు? ఆయన సిగ్గుపడిపోయాడు. ఈయన తప్పకుండా మనకి ఏమైనా పెడతాడని వెడుతున్న వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. ఆ పగిలిపోయిన కుండలు, పాలికలు, ప్రమిదలు అన్నీ చూస్తున్నారు. అయ్యయ్యో పాపం అన్నీ ఏర్పాటు చేసుకున్నట్ట, కానీ ఎవరో వచ్చి కొట్టేశారట, పాపం ఏం పెట్టలేడు ఈ ఏడాది అని బాధపడి వెళ్ళిపోతున్నారు. ఆయన తాను దెబ్బలు తిన్నానని బాధపడలేదు. మళ్ళీ మహాశివరాత్రి ఏడాది కాని రాదు, ఇటుగా నేను పెడతానని నమ్మి వస్తున్న భక్తులకి ఇవాళ ఏమీ పెట్టలేకపోయాను, ఈ జన్మ ఎందుకు అనుకున్నాడు. అనుకుని అక్కడ ఉన్న ఇప్పటికీ ఉన్నాయి మారేడు చెట్లు, మహాబిల్వంతో ఉంటాయి, సంతానకారకములు అంటూ ఉంటారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తల వేసి కొట్టుకుని, శివా నీ భక్తులకు సేవ చెయ్యలేని ఈ జన్మ వలన ప్రయోజనం ఏమిటని బాధపడ్డాడు. బాధపడుతూ తల మారేడు చెట్టుకేసి కొట్టుకుంటున్నాడు. కింద కుండ పెంకుంది. ఆయన తల ఆ మారేడు చెట్టు కొట్టుకుంటున్నప్పుడు నెత్తురు జారి ఆ కుండ పెంకులో పడింది. అందులోంచి బంగారు లింగము ఉద్భవించింది, సువర్ణలింగం వచ్చింది. ఇప్పటికీ యోగశక్తి కలిగిన వాళ్ళకి హాటకేశ్వరలింగం సువర్ణలింగంగా కనపడుతుంది అని చెప్తారు పెద్దలు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అపూర్వ చిత్రం ఇప్పటికీ ఉంది. శ్రీశైలంలో వారు ఆ క్షేత్రానికి ఎదురుగుండా ఉన్న చెట్టు మొదట్లో నిలబడి సత్యదండం పట్టుకుని తదేక దృష్టితో లింగాన్ని చూశారు. ఇప్పటికీ అది బంగారు లింగంగా కనపడుతుంది. ఆ చూడగలిగిన భక్తి, ఆ యోగ దృష్టి ఉన్న వాళ్ళకి అది బంగారు లింగంగా కనపడుతుంది. ఆయన కుండలు ఏవి పగలగొట్టేశారో ఆ కుండలన్నీ సిద్ధమైపోయాయి. ఏ పదార్థములు పాడు చేశారో ఆ పదార్థములు సిద్ధం కావడం కాదు, వండి సిద్ధమైపోయి అన్నము, శాకములు అన్నీ సిద్ధమయ్యాయి. ఆయన పరమ సంతోషంతో వచ్చిన వాళ్ళందరికీ పెట్టాడు. ఆ లింగమే హాటకేశ్వర లింగం అని ప్రఖ్యాతి పొందింది. అంత ప్రఖ్యాతి పొందినటువంటి లింగం, వాడు ఉన్నాడు అని నమ్మినవాడు ఉంటే, ఆయనని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడైతే వాడి కోసం తనని తాను ప్రకటించుకుంటాడు.